అంతరిక్ష వేదికపై పాకిస్తాన్కు భారత్ మరోసారి చొరక వేసింది. ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్లో పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగిందని భారత్ దౌత్యవేత్త అనుపమా సింగ్ వెల్లడించారు. అయితే ఈ అభివృద్ధిని విశ్వసించలేకపోతే పాకిస్తాన్ భ్రమల్లో బతుకుతున్నట్లే భావించాల్సి ఉంటుందని ఆమె వ్యాఖ్యానించారు. ప్రధానంగా ఆర్టికల్ 370 రద్దు తర్వాత అభివృద్ధిలో జమ్మూ కాశ్మీర్ దూసుకుపోతోందని ఆమె తెలియజేశారు. ఇందుకు సంబంధించిన లెక్కలను కూడా అనుపమా సింగ్ వెల్లడించారు. అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్కు భారత్ మరోసారి చురుక వేసింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిలో దూసుకుపోయింది. ఈ విషయాన్ని అందరూ అంగీకరించారు. అయితే జమ్మూ కాశ్మీర్లో అభివృద్ధి మచ్చుకు కూడా కనిపించడం లేదని ఇటీవల పాకిస్తాన్ ఆరోపణలు చేసింది. దీంతో ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్ స్పందించింది. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిని పాకిస్తాన్ గమనించడం లేదని పేర్కొంది. ఈ మొత్తం ఎపిసోడ్ను గమనిస్తే పాకిస్తాన్ భ్రమల్లో బ్రతుకుతుందా అనే అనుమానాలు వస్తున్నాయని భారత్ దౌత్యవేత్త అనుపమా సింగ్ చురుక అంటించారు. తాజాగా ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా జమ్మూ కాశ్మీర్లో అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం చేపట్టిన అనేక పథకాలను ఆమె వెల్లడించారు. ప్రధానంగా ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ ఎంతో పురోగతి సాధించిందన్నారు. అప్పటి వరకు తుపాకులు చేతబట్టి హింసాయుత కార్యకలాపాలకు పాల్పడ్డ కాశ్మీర్ యువత వైఖరిలో పెను మార్పు వచ్చిందన్నారు. బుద్ధిగా కాలేజీకి వెళ్లడానికి కాశ్మీర్ యువత అలవాటు చేసుకుందన్నారు. ఈ నేపథ్యంలో నిరుద్యోగులుగా ఉన్న కాశ్మీర్ యువత కోసం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం అనేక ప్రత్యేక పథకాలు రూపొందించిందని ఆమె తెలియజేశారు. ప్రధానంగా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ పథకాలను భారత ప్రభుత్వం రూపొందించిందని అనుపమా సింగ్ వెల్లడించారు. అలాగే గతంలో టెర్రరిస్టుల భయంతో కాశ్మీర్ పర్యాటక రంగం అటకెక్కిందని ఆమె తెలియజేసింది. ఏ క్షణం ఎక్కడ తుపాకులు పేలుతాయో అనే ప్రమాదకర పరిస్థితుల్లో కాశ్మీర్కు రావడానికి టూరిస్టులు భయపడేవారన్నారు. దీంతో పర్యాటక రంగంపైన బ్రతికే వందలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. పర్యాటకులు రాకపోవడం వల్ల శ్రీనగర్లోని అనేక రెస్టారెంట్లు, హోటల్స్ మూతపడే పరిస్థితులకు చేరుకున్నాయన్నారు. ఇది 5-6 సంవత్సరాల నుంచి జమ్మూ కాశ్మీర్లో సామాజిక పరిస్థితులు మారిపోయాయన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో పర్యాటక రంగం మరోసారి జోరందుకుందన్నారు. శ్రీనగర్లోని అనేక రెస్టారెంట్లు, హోటల్స్ మరోసారి పర్యాటకులతో కళకళలాడుతున్నాయని అనుపమా సింగ్ వెల్లడించారు. అలాగే జమ్మూ కాశ్మీర్కు రైల్వే నెట్వర్క్ను చేసిన ఘనత భారత ప్రభుత్వానికి దక్కుతుందన్నారామె. కిందటేడాది జమ్మూ కాశ్మీర్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైలు వంతెన ప్రారంభమైన విషయాన్ని సందర్భంగా అనుపమా సింగ్ వెల్లడించారు. అయితే సదరు చీనాబ్ రైలు వంతెన నకిలీదని పాకిస్తాన్ అనగలదా అని ఆమె ప్రశ్నించారు. అలాగే జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి కోసం ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక పథకాన్ని అనుపమా సింగ్ ప్రస్తావించారు. ఈ ప్రత్యేక పథకం కోసం భారత ప్రభుత్వం భారీ బడ్జెట్ కేటాయించిందన్నారు. అంతేకాదు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి పాకిస్తాన్ కోరిన బెయిలౌట్ ప్యాకేజీ కంటే ఇది డబుల్ అమౌంట్ అని ఆమె తెలియజేశారు. అయితే ఈ వాస్తవాన్ని పాకిస్తాన్ నమ్ముతుందని తాను భావించడం లేదని ఆమె వెల్లడించారు. కాగా జమ్మూ కాశ్మీర్ భారత్లో అంతర్భాగమని అనుపమా సింగ్ కుండబద్దలు కొట్టారు. అయితే ఈ విషయాన్ని ఎన్నిసార్లు స్పష్టం చేసినా పాకిస్తాన్ వైఖరి మారడం లేదని ఆమె ఘాటు ఆరోపణలు చేశారు. జమ్మూ కాశ్మీర్పై తరచూ తన వంకర బుద్ధిని పాకిస్తాన్ బయట పెట్టుకుంటోందని ఆమె ఆరోపించారు. అంతేకాదు ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ వేదికలపై కూడా ఇదే అంశాన్ని పదే పదే పాకిస్తాన్ ప్రస్తావిస్తోందని అనుపమా సింగ్ మండిపడ్డారు. అంతేకాదు పాకిస్తాన్ ప్రచారం చేస్తున్న ఉగ్రవాద భావజాలం నుంచి జమ్మూ కాశ్మీర్ బయటపడిందని ఆమె తెలియజేశారు. ఈ ఉగ్రవాద భావజాలాన్ని
జమ్మూ కాశ్మీర్ ప్రజలు తిరస్కరిస్తున్నారని ఆమె చెప్పారు. ఇందుకు నిదర్శనం ఇటీవల కాలంలో అక్కడ విజయవంతంగా ఎన్నికలు జరగడమేనని అనుపమా సింగ్ వ్యాఖ్యానించారు. అంతేకాదు లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జమ్మూ కాశ్మీర్లో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైందని భారత దౌత్యవేత్త అనుపమా సింగ్ తెలియజేశారు. మొత్తం మీద ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్తాన్కు భారత్ చురకలు వేసింది.